యస్య భూమిః ప్రమాంతరిక్షముతోధరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. అక్షర పరబ్రహ్మ పేరుతో ప్రారంభిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా ఉండి తీరాలి అని అనుకున్నాము. ఆయన ఒక్కడే అని కూడా అనుకున్నాము. ఆ ఒక్కడు ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు కొన్ని వాక్యాలు చూద్దాం. ముందుగా అథర్వణ వేదం 13వ మండలం 4వ సూక్తంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే తమిదం నిగతం సహస ఏష ఏక ఏక వృదేక ఏవ. దీని అర్థం ఏంటంటే కేవలం ఆయన ఒక్కడే తనకు తానే ఏకైకుడై ఉన్నాడు అని. ఇంకా ఋగ్వేదం 6వ మండలం 36వ సూక్తం 4వ మంత్రం చూస్తే ఏకో విశ్వస్య భువనస్య రాజా. దీని అర్థం సమస్త బ్రహ్మాండానికి అధిపతి ఒక్కడే. ఇంకా చాందోగ్య ఉపనిషత్ చెప్తుంది 6వ మండలం 2వ సూక్తం 1వ మంత్రంలో ఏకం ఏవ ద్వితీయమస్తి. దీని అర్థం ఏంటంటే ఆయన ఒక్కడే, రెండవ వాడు లేడు. అమ్మా చిరంజీవి విశాలి ఆయుష్మాన్ భవ. కరెక్ట్గా చెప్పావమ్మా. ఒక్కడే అద్వితీయుడు, మహోన్నతుడు, అనంతమైనటువంటి విశ్వానికి సృష్టికర్త పరమాత్మ ఒక్కరే. దానికి రెఫరెన్సెస్గా అథర్వవేదము, ఋగ్వేదం మంత్రాలు చెప్పావు. కరెక్ట్గా చెప్పేసావు తల్లి, చాలా బాగుందమ్మా. అయితే తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నావో ఒకసారి చూద్దాం అని. అలాగే బైబిల్ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15వ వాక్యం చూస్తే యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఇంకా ఖురాన్ 20వ సూర 14వ ఆయత్ చూస్తే నేనే అల్లాహ్ను, నేను తప్ప మరొక దేవుడు లేడు. బాగుందమ్మా. వేదాలలో ఋగ్వేదము, అథర్వవేదం చెప్పవు ఒక్కడే పరమాత్మ అని. దానికి వ్యతిరేకత లేదు, కరెక్ట్గా చెప్పేసేసావు, బాగుంది. మరి బైబిల్ తీసుకున్నావు, యెషయా గ్రంథం అని. ఖురాన్ తీసుకున్నావు. ఖురాన్లో కూడా బైబిల్లో కూడా ఒక్కడే దేవుడు ఉన్నది అని చెప్తున్నావు. అది కూడా బాగానే ఉంది. మరి కొన్ని విషయాలు, కొన్ని సిద్ధాంతాలను బయటకు తీయాలి కదా. మరి ఆ సిద్ధాంతాలను కూడా చూడాలి. సిద్ధాంతాలు కూడా ఒకటిగా ఉండాలి కదా. బైబిల్లో ఉండే సిద్ధాంతము, ఖురాన్లో ఉండే సిద్ధాంతము, వేదాలలో ఉండే సిద్ధాంతము, 3 సిద్ధాంతాలు ఏకీభావంతో ఉండాలి. బైబిల్లో యెహోవారు చరిత్ర ఏ విధంగా ఉంది, ఖురాన్లో అల్లావారి చరిత్ర ఏ విధంగా ఉంది, వేదాలలో పరమాత్మ యొక్క చరిత్ర ఏ విధంగా ఉంది. అంటే పరమాత్మ యొక్క లక్షణాలు, గుణాలు కావచ్చు, కర్తవ్యాలు కావచ్చు. మరి ఇవి పరిశీలించాలి కదా. ఖురాన్కి ముందుగా చూసుకుంటే బైబిల్ వచ్చింది. బైబిల్లో వారు చెప్తారు అంతిమ ప్రవక్త మొహమ్మద్ వారే అని. ముందు ప్రవక్త ఈసా ప్రవక్తను కూడా పంపించాను నేనేం చెప్పి అందులో కనబడుతుంది. కాబట్టి బైబిల్ తర్వాత ఖురాన్ అని చెప్పేసి మనకి క్లియర్గా కనబడిపోతుంది. బైబిల్లో యెహోవా చరిత్రను తీసి చూస్తే కొన్ని విషయాలు మనం బాధపడతాయి. ఆ విషయాలు ఏంటో, యెహోవా పరమాత్మ ఒక్కడే అని అన్నావు. యెహోవా చరిత్ర, పరమాత్మ చరిత్ర, ఖురాన్లో అల్లావారి చరిత్ర, ఈ 3 చరిత్రలు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అయ్యా ప్రేక్షక మహాశయులు, వేదాలలో ఉండే పరమాత్మ, తర్వాత బైబిలులో ఉండేటటువంటి యెహోవా, ఖురాన్లో చెప్పబడేటటువంటి వారి యొక్క అల్లా, ఈ 3 చరిత్రలు ఒకటేనా? 3 యొక్క కర్తవ్యాలు ఒకటేనా? కొన్ని కలిసి ఉంటవి, కొన్ని విభేదించుంటవి. మరి విభేదించుంటున్నప్పుడు
ముగ్గురు ఒక్కరే ఎలా అవుతున్నారు? ఈ అమ్మాయి ఎలా చెప్పగలుగుతుంది? ఏ ప్రమాణంతో చెప్పగలుగుతుంది? తనకుండే జ్ఞానం పరిధిలో ఏదో చెప్పాలి అనే తపనతో చెప్తుంది తప్ప సిద్ధాంతాలని లోపలికి వెళ్ళి అవి గ్రహించి యథార్థ సత్యం బయట చెప్పటం లేదు. చెప్పడం మంచిదే, కానీ అనుభవం తక్కువ అని నేను అనను. అంటే మళ్ళీ కోపాలు వస్తాయి కాబట్టి అనను. వారి వారి నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ప్రజలైనటువంటి మీ ముందు ఇవి చూపిస్తాను, ఇవి చూడండి. సత్యాలు మీరే గ్రహించండి. ఎవరిని విమర్శించడం కాదు, జ్ఞానం బయటికి చెప్పడము, ఒకరి జ్ఞానాన్ని ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నత శిఖరాలకి మనం అధిరోహించడమే మన యొక్క కర్తవ్యం. కాబట్టి ఈ 3 విషయాల్లో సిద్ధాంతాన్ని, అంటే అల్లా, యెహోవా, పరమాత్మ ఒక్కరిని అమ్మాయి చెప్పుతుంది కాబట్టి ఆ ఒక్కరే ఆ కర్తవ్యాలు ఏ విధంగా ఉన్నాయో చూసి మీరు నిర్ణయించుకోండి. వేదాలలో పరమాత్మ గురించి నిరాకారుడు, అజన్మ, అభోక్త, అవ్యక్త, అశరీరి, ఏ విధంగా తల్లి గర్భం ద్వారా జన్మించడని ఖరాఖండిగా వేదాలు చెప్తున్నాయి. మరి ఈ అమ్మాయి మన విశాలి గారు యెహోవా గురించి బైబిల్లోను, ఖురాన్ గురించి చెప్తుంది, పరమాత్మ చెప్తుంది. ఈ రెండు కూడా భాషలు వేరు, దేవుడు ఒక్కడే అంటుంది కదా. అదేమిటో మీకు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మీకు చెప్తాను తప్ప లేని విషయాలు మీకు చెప్పను. సరే, బైబిల్ ఏముందో ఒకసారి చూడండి. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బైబిల్లో దేవుడు మనిషి లాంటి రూపము కలిగిన వాడే. రెండోది, ఆదికాండము 1 నుంచి 27 వరకు తన రూపమున తన పోలికన నరుని సృజించదను. తన రూపమున తన పోలికన, ఇది మీరు ఆలోచించుకోండి. 3వ పాయింట్, ఆదికాండము 32:30, యాకోబు దేవుడిని నేను ముఖాముఖిముగా చూచి తిని. 4వ పాయింట్, ఆదికాండము 32:24 నుండి 28 వరకు యాకోబు దేవుడితో దెబ్బలాడెను. 5వ పాయింట్, నిర్గమకాండము 6:2-3, ఇస్సాకు యాకోబులకు దేవుడు కనబడెను. 6వ పాయింట్, నిర్గమకాండము 24లో 9-10, 70 మంది దేవుడిని చూచిరి. 7వ పాయింట్, నిర్గమకాండము 33:20 నుండి 23 వరకు దేవుడైన యెహోవా తన హస్తముతో మోసే ప్రవక్త కళ్ళు మూయుట, తన వెనుక పార్శ్వం చూడమని చెప్పుట. అంటే ఇక్కడ కొంచెం వివరిస్తాను మీకు. సినాయి కొండ, ఈ నిర్గమకాండములో 33:20 నుంచి మీకు కనబడుతుంది. నన్ను చూచినవాడు ఎవడు బతకడు అన్నాడు. నా యొక్క హస్తముతో నీ చేతులు కనులు మూస్తాను, నా వెనుక పార్శ్వాన్ని చూస్తావు, నా ముఖం నీకు కనబడదు. చాలా క్లియర్గా అక్కడ మనకి యెహోవా చెప్పారు ఆ బైబిల్లో. మరి కొన్ని చోట్ల చూడండి ఏమనుంది. ఆదికాండంలోను 32:30లో దేవుడిని ముఖాముఖముగా చూచి తిని అని అక్కడ. తర్వాత ఆదికాండము 32:24-28 వరకు యాకోబు దేవుడితో దెబ్బలాడిన అక్కడ. నిర్గమకాండంలో 6:2-3లో దేవుడు యాకోబులకు వీళ్ళకి కనబడినట్టుగా అక్కడ. నిర్గమకాండంలో మళ్ళీని 70 మందిని దేవుడిని చూశారని వీళ్ళందరికీ అక్కడ. మరి ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళందరూ చూశారు కదా. మరి ఇక్కడ దేవుడే నన్ను చూచున్నవాడు బతకడు అనినప్పుడు వాళ్ళందరూ జీవించి ఉన్నారు కదా, పైగా దెబ్బలాడారు కదా. కాబట్టి ఈ సత్యాలు విజ్ఞులు అంటున్నారు, మీరే గ్రహించండి. నేను ఎవరిని విమర్శించను, సత్యం మీకు తెలియజేస్తున్నా, బైబిల్లో ఉన్నది. సరే, దీని ముందు ఇంకా ఏముందో అది కూడా మీకు తెలియజేస్తాను, చూడండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ అమ్మాయి పాపం చెప్పాలని తపన ఉన్నది, భగవంతుని గురించి చెప్పాలని తపన ఉంది, కానీ కరెక్ట్ ట్రాక్లో అది చెప్పలేకపోతున్నారు. సరే, నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు అది కూడా చూడండి. 8వ కాండము, లేవియా కాండము 8వది, లేవియా కాండము. యెహోవా తన ప్రత్యక్ష గుడారము నుండి ఈ విధముగా మాట్లాడాను. 9వ పాయింట్, సమూయేలు మొదటి గ్రంథం 7:5-6, నేటి వరకు మందిరములు లేక డేరాలలోను గుడారములలోను నివసించుచు సంచరించి తిని. దీన్ని బట్టి
యెహోవా అనేటటువంటి వాడికి, ఆ దేవుడికి ఒక శరీరం ఉన్నట్టుగా ఈ బైబిల్ గ్రంథమే ఈ ప్రమాణంతో కనబడుతుంది. ఇంకా ఏమన్నా ఈ బైబిల్ నుంచి ఇంకా మీకు వినిపిస్తాను. 2వ పార్టు ఇందులోనే వస్తుంది, చూడండి. బైబిల్లో యెహోవా దేవుడికి కొవ్విన లేగదూడలు, గొర్రెలు, పావురాలు బలులుగా ఇచ్చుట. 1వ పాయింట్ లేవియాకాండము 3-4 పూర్తిగా చదవండి, మీకు అర్థమవుతుంది. తర్వాత నిర్గమకాండం 2వ పాయింట్ ఇది 29వ అధ్యాయంలో 38, 39, 40 ఏడాది వయసు గల గొర్రె పిల్లలను రెండింటిని ప్రతి దినము ఉదయం సాయంత్రము నాకు అర్పించవలెను. క్లియర్గా యెహోవా దేవుడే చెప్తున్నాడు. అమ్మ విశాలి, నువ్వు యెహోవాలో పరమాత్మ గురించి యెహోవా పరమాత్మ ఒక్కరని అంటున్నావు కదా, ఒప్పుకుంటాం. మరి పరమాత్మ ఇప్పుడు మొదట చెప్పిన విధంగా శరీరం ధరించినట్టుగా కనబడుతున్నాడా? ఇక్కడేమో గొర్రె పిల్లలని, లేగదూడని, తర్వాత పావురాలని బల్లుగా పరమాత్మ సేకరించడాన్ని నువ్వు చెప్పిన వేదంలోను నమ్మిన వేదంలోను ఇక్కడ కనబడిందా? ఒక్క మంత్రం చూపించు తల్లి. అమ్మ విశాలి, సరే ఇంకా నెక్స్ట్ ఏముందో అది కూడా వినిపిస్తాను చూడమ్మా. బైబిల్లో ఈ విధంగా ఉంది చూడండి. బైబిల్ దేవుడి యొక్క కోపాలు, యుద్ధాలు, శాపాలు. 1 నిర్గమకాండం 12లో 22, 23 యెహోవా ఐగుప్తీయులను సంహరించుటకు దేశ సంచారము చేశాను. 2వది నిర్గమకాండం 12లో 29, 30 అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ తొలి పిల్లల అందరినీ యెహోవా హతము చేశాను. 3 నిర్గమకాండం 20లో 3-6 వరకు నేను రోషము గల దేవుడిని, నన్ను ద్వేషించు వారి విషయములో తండ్రుల పాపములను కుమారుల మీదకు రప్పింతును. 4వది లేవియాకాండం 26లో 14, 15, 16 మీరు నా ఆజ్ఞలను పాలించకపోతే మీ కన్నులను క్షీణింపజేయుదును. మీరు ఆయాసపడినట్లు తాప జ్వరమును, క్షయ రోగమును మీ మీదకు రప్పింతును. మీ పంటలను వ్యర్థపరిచెదను. మీ శత్రువులు వానిని తినెదరు. మీ శత్రువులు ఎదుట మీరు చంపబడెదరు. ఇంకా ఉంది. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది కూడా చూడండి. అమ్మ విశాలి, నువ్వు నమ్మిన సిద్ధాంతం వేదాలే అనుకునేటట్లయితే, వేదాలలో పరమాత్మ నీకు చాలాసార్లు క్లాసులు వినిపించుకుంటూ వచ్చాను. మరి ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తావో చెప్పిన తర్వాత అప్పుడు యెహోవా పరమాత్మ ఇద్దరు ఒకటంటావో నీ ఇష్టమే తల్లి. సరే, నెక్స్ట్ మళ్ళా చూద్దాం. సంఖ్యాకాండము 14, 28, 29 నాకు విరోధముగా నడిచిన వారు మీ శవముల అరణ్యములోనే రాలును. నాకు విరోధముగా సణిగిన వారు అందరూ రాలిపోదురు. సంఖ్యాకాండము 31, 29 నుండి 54 వరకు ప్రజల మీదకు వెళ్ళి కొల్లగొట్టబడిన సొమ్ము మొత్తము లెక్కలు మరియు యెహోవాకు వచ్చిన వాటాసమును అప్పగించుట. సంఖ్యాకాండం 31, 17, 18 మీరు పిల్లలలో ప్రతి మగవానిని, పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడు. పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లని మీ నిమిత్తము బతుకనీయండి. అమ్మ విశాలి, బాగుంది కదమ్మా ఇవన్నీ. ద్వితీయోపదేశకాండం 20, 11, 14 యుద్ధము చేయుటకు మరొక పురము సమీపించినప్పుడు
రాయబారము పంపి వారు ఒప్పుకొనక పోతే వారిలో మగవారినందరినీ కత్తివాతము హతము చేయవలెను. స్త్రీలను, చిన్నవారిని, పశువులను, ఆ పురములో ఉన్న యావత్తు దాని కొల్లగొట్టిన సొమ్మును నీవు తీసుకొని వచ్చు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారమ్మా? యెహోవా చెప్తున్నారు. నువ్వు భాషల వేరైనా దేవుడు ఒక్కడే, అది 100% సత్యమే. కానీ ఆ దేవుడి యొక్క చరిత్ర మరి ఎలా ఉందో నువ్వు దేన్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావో అర్థం చేసుకొని మాట్లాడమ్మా. ఇంకా ఉంది, అది కూడా నీకు మొత్తం వినిపిస్తుంది చూడమ్మా. ద్వితీయోపదేశ కాండము 17, 2 నుండి 7 వరకు. నేను ఇచ్చిన ఆజ్ఞలకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను, చంద్రునికైనను, నక్షత్రములలో దేనికైనను నమస్కరించి మొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవా నీకిచ్చిన గ్రామములలో కనబడిన ఎడలా విచారించి వారిని రాళ్లతో కొట్టి చంపవలెను. ద్వితీయోపదేశ కాండం మళ్ళా 23, 13 నుండి 21 వరకు. ఒక కన్యకు వివాహమైన తరువాత ఆ కన్య యొక్క కన్యత్వము మీద అనుమానము పెళ్ళి కొడుకుకి వస్తే మొదటి రోజు బట్టలను అందరి ముందు చూపించి తన కన్యత్వము నిరూపించుకొనవలెను. అలా లేని పక్షములో ఆ కన్య వాళ్ళ తండ్రి ఇంటి వద్ద రాళ్లతో కొట్టి చంపవలను. మనం విన్నటువంటి దాంట్లో ఇది ఎక్కడైనా నీకు ఇలాగా నీకు కనబడ్డాయా? చూపించు, ఒక మంత్రం చూపించావా? మరి భాషల వేరైనా యెహోవా అంటే పరమాత్మ దేవుడు ఒక్కడే అంటున్నావు, యెహోవా పరమాత్మ ఒక్కడే అంటున్నావు. చరిత్ర మరి ఇలా కనబడుతుంది. దీనికి ఏం చెప్తావు చెప్పు తల్లి, మేము వింటాం, తెలుసుకుంటాం తల్లి. నీ జ్ఞానాన్ని మేము కూడా వినాలి కదా, తెలుసుకోవాలి. మరి దీనికి ఏం చెప్తావు చెప్పమ్మా అప్పుడు. సరే, ఇంకా తర్వాత ఏముందో అది కూడా వినిపిస్తాను చూడమ్మా. ద్వితీయ ఉపదేశ కాండము 28లో 53 నుండి 58 వరకు. నీ శత్రువు నిన్ను ముట్టడించినప్పుడు నీ కుమార్తెల నీ కుమారుల మాంసమును తినిదవు. ఈ మాటలు యెహోవా చెప్తున్నారు మా బైబిల్లో. స్త్రీ తన కాళ్ళ మధ్య పడబోవు మావిని కనబోవు పిల్లను రహస్యముగా తినును. ఇంకా తర్వాత చూడమేముందో. ఆది కాండం 19:32 నుండి 38 వరకు. తండ్రికి తన 2 కుమార్తెలు ద్రాక్షరసము త్రాగించి తండ్రితో శయనించి 2 కొడుకులను కనెను. పెద్దదానికి పుట్టిన వాడి పేరు మొయాడను, రెండవ దానికి పుట్టిన వాడి పేరు బెన్నమ్మి. తర్వాత ఆది కాండము 38లో 6 నుంచి 10 వరకు. వదిన దగ్గర మరిది పడుకోవడము. ఆది కాండము 38:13 నుండి చదవండి. మావయ్య ద్వారా కోడల గర్భవతి అయి కొడుకుని కనడము. నువ్వంటున్నావు తల్లి అమ్మ విశాలి, యెహోవా పరమాత్మ అల్లా ముగ్గురు ఒకరని చెప్తున్నావు. భాషలు వేరు అంటున్నావు, దేవుడు ఒక్కడే అంటున్నావు. 100% అది సత్యమే, దేవుడు ఒక్కడే, భాషలు వేరు. కానీ ఆ ఒక్కడే దేవుడు అనేటటువంటి వాడి యొక్క చరిత్ర 3 కూడా సమానంగా ఉండాలి కదా. ఒక దగ్గర ఒకలాగా దేవుడు చెప్పి ఇంకొక దగ్గర ఇంకొకలాగా దేవుడు చెప్తే అది ఎలాగ పొచ్చు కుదురుతుంది తల్లి. ఇక్కడ గమనించు, నేను క్రిస్టియానిటీ మతంలో ఉన్నానా, బైబిల్ మతంలో ఉన్నానా, లేకపోతే అదే ఖురాన్లో ఉన్నానా, జైనంలో ఉన్నానా, లేకపోతే రకరకాల ఆధ్యాత్మిక మతాలలో ఉన్నానా ఆలోచించి చూస్తే ఎవరు ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా ఆయా మతాలలో ధర్మం ఒకటే చెప్తుంది ఎప్పుడు కూడా. మతములు అనేటటువంటివి మనం తయారు చేసుకున్నాం.
శాస్త్రాలు గ్రంథాలు మనం తయారు చేసుకున్నాం. మన ధర్మానికి మతానికి దైవానికి ముడి పెడితేనే గొడవలు వచ్చి పడిపోతున్నాయి. దైవానికి మతానికి ధర్మానికి మనుషులకి ముడి పెట్టకూడదు. శుభకార్యాలు చేసుకునేటువంటి వాళ్ళు దైవాన్ని ఆరాధించుకుని వాళ్ళు చేస్తుంటూ ఉంటారు. ఎవరు ఎన్ని రకాలుగా చేసినా కర్మ సిద్ధాంతం దగ్గరికి వచ్చి చూస్తే ఎవరు ఏ కర్మలు చేస్తున్నారో ఆ ఫలితం ఇచ్చేవాడు ఒక్కడే. దానికి మతాలను ముడిపెట్టేసి చెప్పడం ఎందుకు? అలా ఎందుకు నీకు సంశయం వచ్చేస్తుంది. ఏమిటి సంశయం అంటే, మరి వేదాలు కదండి, వేదాలు మనుషులు రాసిన గ్రంథాలు కావు, ఏ మనిషి రాసింది కాదు. వేదాలు మనుషులు రాసినట్టుగా ఎక్కడన్నా ఒక్క మంత్రం చూపించమ్మా వేదాలలో. 4 మహర్షులు సమాధి స్థితిలో ఉన్నప్పుడు వారు ఆ వేద జ్ఞానాన్ని వాడు దర్శించారు. ద్రష్టలు వారు శృతుల రూపంలో ఒకరి నుంచి ఒకరు ఏం దర్శించారో అది చెప్పారు 4 మహర్షులకి. 4 మహర్షులు కలిపి ఒక వ్యక్తికి, బ్రహ్మని ఋషికి. ఆ బ్రహ్మని ఋషి ఈ 4 వేదాలని చెవుల ద్వారా విని కొంతమంది ఏకసంతాగ్రహం తీసుకుని వాళ్ళకి చెప్పుతూ శృతుల రూపంలో వచ్చాయి వేదాలు అని. రిటర్న్ పూర్వంలో రాలేదమ్మా వేదాలు మనకి. ఏ గ్రంథం కూడా మనకి 4 వేదాలు రాలేదు. తర్వాత వీళ్ళు తాళపత్రాలలో రాస్తే ఆ తర్వాత ఇప్పుడు పేపర్లు వస్తే ఈ విధంగా తయారై వచ్చాయి. చివరిగా మత్తయి సువార్త 10లో 34-37 వరకు, ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకు ఆమె తల్లికిని, ఆమె అత్తకిని విరోధము పెట్టవచ్చి తిని. నువ్వు ఎవరైతే పరమాత్మ యెహోవా అని చెప్పుతున్నావో, ఇద్దరు ఒకటని చెప్పుతున్నావో, ఆ చెప్పేటటువంటి వ్యక్తి యెహోవా వారు బైబిల్లో ఈ విధంగా చెప్తున్నాడమ్మా. చూసుకో, రెఫరెన్స్ నీ దగ్గర బైబిల్ ఉంటే. లూకా సువార్త 12లో 52-53, నేను భూమి మీదకి సమాధానము కలగజేయవచ్చునని అని తలంచుచున్నారా? కాదు, భేదమునే కలగజేయవచ్చుని. మీతో చెప్పుచున్నాను, ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి 2కు విరోధముగా ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారునకు తండ్రికిని, తల్లికిని కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకు విరోధులుగా ఉందురు అని చెప్పాను. ఈ మాటలన్నీ కూడా బైబిల్లో ఉన్నవి తల్లి, నేను కల్పించి చెప్పటం లేదు. నువ్వు ఇప్పుడు యెహోవా అంటే పరమాత్మ నువ్వు చెప్తున్నావమ్మా, అల్లా అంటే పరమాత్మ అని చెప్తున్నావు. భాషలు వేరు, దేవుడు ఒక్కడే. ఈ మాట చెప్పావు బాగుంది. భాషల వేరు, దేవుడు ఒక్కడే, 100% యాక్సెప్ట్ చేస్తున్నాము. మరి ఆ దేవుడు ఒక్కడే అనేటటువంటి వాడు వేదాల దగ్గరికి వచ్చినప్పటికీ వేదాలలో పరమాత్మ అని చెప్పబడేటటువంటి వాడు కర్తవ్యాలు తీసి చూడమ్మా, ఆయన తలగా లక్షణాలు తీసి చూడు, గుణములు తీసి చూడు. మరి నువ్వు యెహోవా పరమాత్మ ఇద్దరు ఒకరే, భాషలు వేరంటున్నప్పుడు బైబిలులో యెహోవారి తాలూకా చరిత్ర తీసి చూస్తే ఎంత భయానకంగా కనబడుతున్నది. మరి వేదాలలో 20,500 మంత్రాలలో ఒక్క మంత్రమైనా సరే పరమాత్మ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఈ విధంగా ఉన్నదా? నన్ను తిరస్కరిస్తే, నాకు విరోధులుగా ఉంటే, నా మీద సనుగుడు సణిగితే వాళ్ళు రాలిపోతారని, ఒక పక్షాన్ని యుద్ధం చేస్తానని, తండ్రి తన కుమారుని మాంసం తింటాడని, స్త్రీ మావిని తింటాదని, కనబో బిడ్డను తింటాదని నీకు యెహోవా బైబిల్లో కనబడుతుంది. వేదాలలో ఈ విధంగా కనబడిందా? ఇంతకుముందు ఇంకా ముందు చాలా వినిపించాను కదా. ఆ విధంగా యెహోవా పరమాత్మ ఒక్కరేనా పరిశీలించి ప్రజల మధ్యకి చెప్పేటప్పుడు సత్గ్రంథ జ్ఞానం చెప్పాలి. వేదములు అనేటటువంటి ఈ మంత్రములలో ఎక్కడా కూడా ఈ విధమైన హింసావృత్తితో కనబడలేదు. మనం ఏం చెప్తున్నాం?
భాషలు వేరు, దేవుడు ఒక్కడే. నిజమే, మాట ఎవరు కాదంటున్నారు? దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే దేవుడు అనేటటువంటి వాడు నీ దగ్గరికి వచ్చి ఇంకొకలా చెప్పి, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇంకొకలా చెప్పి, ఇంకో దగ్గరికి వచ్చి ఇంకొకలా చెప్పి, ఆ ముగ్గురు ఒకటేనంటే ఎలా ఒప్పుకుంటావు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నాను. నేను మీ దగ్గరికి వచ్చి ఈ విధానాలతో మీరు మీ జీవితాన్ని సాగించండి అని చెప్పాను. ఇంకొకరి దగ్గరికి వచ్చి నన్ను మీరు వ్యతిరేకించి నా విధంగా చేస్తే మిమ్మల్ని చంపేస్తాను అంటే ఈ మాటలు మీరు మొదటి వారు విన్నప్పుడు, అదేంటయ్యా మా దగ్గరికి వచ్చి నువ్వు ప్రేమన్నో శాంతి అన్నో దయాన్నో ఆ విధంగా ఈ విధంగా రకరకాల గురించి చెప్పుకుంటూ వచ్చేసేసావు, మళ్ళీ అక్కడికి వెళ్ళి వాడు తేడా కనబడతాను చంపేస్తానంటున్నావు నన్ను మీరు అనరా? సాధారణ వ్యక్తిని నన్ను మీరు అంటున్నప్పుడు సృష్టికర్త, జగత్పిత, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, పరమాత్మ అని చెప్పబడేటటువంటి వాడు మీ దగ్గరకు వచ్చి మీరు రాసుకున్న గ్రంథాలలో ఒకలాగా ఉండి ఇంకొక గ్రంథంలో ఒకలాగా ఉండి సాక్షాత్తు సృష్టికర్త పరమాత్మే చెప్తున్న గ్రంథంలోని ఈ విధంగా ఉంటే దేనిని యాక్సెప్ట్ చేస్తారు? అది నీ విజ్ఞతకే, నీ జ్ఞానానికి విడిచిపెట్టేస్తున్నానమ్మా. తర్వాత ఇంకేం చెప్పవో అది కూడా వినిపిస్తాను, చూడు. ఇలా ప్రతి గ్రంథము కూడా ఆ దేవుడి గురించి తానొక్కడే అని చెప్పడం అనేక రెఫరెన్సెస్ ఉన్నాయి. కానీ మనకి ఇప్పుడు ఒక సమస్య రావచ్చు. అదేంటంటే అటు వేదాల నుంచి చెప్తున్నారు, ఇటు ఉపనిషత్తుల నుంచి చెప్తున్నారు, ఇంకా భగవద్గీత నుంచి చెప్పారు, మరి బైబిల్ నుంచి ఖురాన్ నుంచి కూడా ఇలాగే చెప్తున్నారు, తనొక్కడే 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 దేవుడు అనేసి. ఇంతకీ ఆయన ఎవరండి? వేదాలలో చెప్పిన సర్వేశ్వరుడా, భగవద్గీతలో చెప్పిన అక్షర పరబ్రహ్మ, బైబిల్లో చెప్పిన యెహోవానా, ఖురాన్లో చెప్పిన అల్లాహ్నా? ఎవరు అని అంటే వీరందరూ కూడా ఒకరే. భాషలు వేరు తప్ప ఈ గ్రంథాలన్నీ ప్రకటించింది ఒకే ఒక దేవుడి గురించి. బాగుందమ్మా, నువ్వు చెప్పిన విషయం బాగుంది. వేదాల గురించి, వేదాలలో చెప్పిన, ఉపనిషత్తులలో చెప్పిన, దర్శనాలలో చెప్పిన, భగవద్గీతలో చెప్పిన పరమేశ్వరుడైన అక్షర పరబ్రహ్మైన ఒక్కడి గురించే. ఈ శాస్త్రాలన్నీ వేదానికి సంబంధించిన సాహిత్యము భారతదేశంలో భారతీయులైనటువంటి వారికి సర్వ మానవులకి సంబంధించిన జ్ఞానం ఇది. ఎప్పుడు చెప్పడం జరిగినది? 197 కోట్ల సంవత్సరముల క్రితం భూమి ఉద్భవించినప్పుడే పరమాత్మ 4 మహర్షులకి చెప్పిన జ్ఞానం ఆ ధర్మిలాలో తర్వాత వచ్చినటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో వాటికి భాష్యాల రూపములో, దర్శనకారుల రూపములో, ఉపనిషత్సు వ్యాఖ్యానాలలోనూ ఈ దర్శనాలు ఉపనిషత్సు ఇవన్నీ వచ్చాయి. 5000 సంవత్సరముల క్రిందట అర్జునుల వారు తన ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు శ్రీకృష్ణుల వారు తిరిగి క్షత్రియ ధర్మంలో తీసుకొని రావడానికి తనదైనటువంటి శైలిలో ఆ వేద జ్ఞానాన్ని తిరిగి అర్జునుల వారికి చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ చెప్పింది ఒక పరమాత్మ గురించే, ఆ పరమేశ్వరుడి గురించే. యాక్సెప్ట్ చేసి తీరాలి, ఒప్పుకుంటున్నాం. మరి మీరు చెప్తున్నారమ్మా యెహోవా, బైబిల్లో చెప్పబడిన యెహోవా గురించి కావచ్చు, ఖురాన్లో చెప్పబడుతున్నటువంటి అల్లావారి గురించి కావచ్చు, దేవుడు ఒక్కడే అని చెప్తున్నారంటున్నాం. నిజమే, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు, ఆ మతాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆ మత గ్రంథకర్తలు ఎప్పటి నుంచి వచ్చాయి? ఆ విధంగా యేసుకు జీసస్ క్రైస్ట్ శరీరం విడిచిపెట్టిన తర్వాత 300-400 సంవత్సరాలకి శిష్యులు కూడా పోయిన తర్వాత కొంతమంది అవన్నీ రాసుకుంటూ వచ్చారు. ఖురాను 1400 సంవత్సరం కిందట మొహమ్మద్ ఫ్రంట్ రాసుకుంటూ వచ్చారు. కానీ వేదాలు ఎప్పుడు రాశారు? ఎవరు రాశారు? దీనికి రాసిన కర్త లేడు. ఇవి శృతుల ద్వారా వచ్చాయి. పరమాత్మ 4 వేదములను 4 మహర్షులకు చెప్పినట్లుగానే శృతుల రూపంలో వచ్చాయి. ఆ శృతుల రూపంలో వచ్చినటువంటి పరంపరంగా వస్తూ 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 ఆ తర్వాత తాళపత్ర గ్రంథాల్లో పెట్టడం జరిగినది. ఇవి ఎవరు రాయలేదు, ఏ మనిషి రాయలేదు.
మనుషులు రాసుకున్న వాణులకి వేద వాణులకి చాలా తేడా ఉంది. ఒకసారి నేను వేదంలో మంత్రం కూడా వినిపించి చెప్పాను. మనుషుల వాణులు వేదవాణులు అని చెప్పేసి ఈశ్వర కృతం వేదం. మరి ఇక్కడ ఈ బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, చెప్పబడేటటువంటి వాడు దేవుడు ఒక్కడే. ఆ ఇద్దరికీ అక్కడ రెండు రకాల విధానాలతో కనబడుతున్నది. ఆ బైబిల్లోను ఆ ఖురాన్లోను వాళ్ళే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మరి మీరు ఏ ఒక్క అథారిటీ తోటి, ఏ రైట్స్ తోటి, ఏ ప్రమాణములతోటి దాటుపాఠం ప్రమాణం తీశారమ్మా మీరు? నిరుక్తమ ప్రమాణం తీసావా తల్లి? తర్వాత ఆ అష్టాధ్యాయ ప్రమాణంగా తీసావా తల్లి? నా తర్వాత సూత్రములు, బ్రహ్మసూత్రముల ప్రమాణముగా, దర్శనముల ప్రమాణముగా, ఉపనిషత్తుల ప్రమాణముగా, వేద ప్రమాణములుగా తీసావా తల్లి? తీసి అక్కడ ఇక్కడ అంతా ఒకటే దేవుడు అని చెప్పేసి నువ్వు ప్రజల వచ్చి జ్ఞానం చెప్పేస్తున్నారమ్మా మీరు? ఆలోచించండి. ఇప్పుడు బైబిల్లో మీకు వినిపించా. మరి బైబిల్లో వినిపించిన విధంగా యెహోవా వారు ఆ విధంగా అక్కడ వారి చరిత్ర కనబడుతున్నప్పుడు వేదాలలో కావచ్చు, ఉపనిషత్తులలో కావచ్చు, భగవద్గీతలో కావచ్చు, ఇప్పుడు ఏవైతే మీరు వచించుకుంటూ వచ్చారో ఆ యొక్క భారతీయ ఆర్య సంస్కృతిలో, వేద సాహిత్యం కనబడే సంస్కృతిలో ఎక్కడైనా యెహోవా చరిత్ర ఆ విధంగా కనబడిందా? మరి కనబడుతున్నప్పుడు మీరు ఎలాగ చెప్పగలుగుతున్నారమ్మా యెహోవా అల్లా ఒక్కరే, బైబిల్ పరమాత్మ ఒక్కరని చెప్పేసేసి? అర్థం చేసుకోమ్మా, ఈ విధానాలను మార్చుకో. మీరేం చెప్పదలుచుకుంటున్నారో మీకు వేదంలో చాలా క్లియర్గా సంపూర్ణ జ్ఞానం అంతా ఇమిడి ఉంది కదా. ఈ సంపూర్ణ జ్ఞానం ఇమిడి ఉండినటువంటి వేద జ్ఞానాన్ని ప్రజలకి చేరవయ్యి చెప్పు. నీ ప్రజ్ఞాపాఠంతో వేద జ్ఞానాన్ని చెప్పు. అవి ఇవి కలగొలుపు కలిపేసేసి నువ్వు ఇష్టానుసారంగా చెప్పుకుండిపోతుంటుంటే మరి సనాతన ధర్మానికి విరుద్ధం కాదా అది? ఏమర్థం చేసుకుంటున్నావు తల్లి నువ్వు? వాళ్ళెవరు తిరస్కరించటం లేదు. ముస్లిం సోదరులు తిరస్కరించటం లేదు, బైబిల్ సోదరులు తిరస్కరించటం లేదు. వాళ్ళ గ్రంథాలలో ఉన్నవి ఆ బైబిల్ తీసి మీకు చూపించాను. అంతకుముందే నేను పెట్టాను ఖురాన్లో ఉన్న విషయాలని మీకు వినిపించాను. వేదాస్ వర్ష్ ఖురాన్ బైబిల్ అని చెప్పి పెట్టాను. ఒకసారి వీడియో చూడమ్మా, నీకు దాని గురించి అల్లావారి గురించి ఖురాన్ గురించి కూడా మీకు అర్థం అవుతుంది. ఇంకా పెంచుకుంటూ పోతే ఇలా పెరుగుతూనే ఉంటుంటాయి. మీరు ఒక కంక్లూజన్ రండి, ఒక అవగాహన రండి. పరమాత్మ గురించి చెప్పేటప్పుడు యోగ దర్శనములో, పతంజలి వారి యోగ దర్శనములో మనకి అష్టాంగ యోగాంగ సాధనములలో అందులో మొదటిది యమము దగ్గరికి వచ్చినప్పటికీ అహింస అనే సబ్జెక్ట్ వస్తుంది, సత్యం అనే సబ్జెక్ట్ వస్తుంది. ఈ సత్యం అనే సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పటికీ అవగాహన లేని జ్ఞానం చెప్పకూడదు, భ్రాంతులు కలిగించే జ్ఞానం చెప్పకూడదు, భ్రమలు కలిగించే జ్ఞానం చెప్పకూడదు. ఈ భ్రాంతులు కలిగించేది, భ్రమలు కలిగించేది, అవగాహన లేని జ్ఞానం చెప్తే అది అసత్య దోషమైపోతుంది. అది పరమాత్మకు భిన్నమైన జ్ఞానం అయిపోయి ఆ దోషానికి కారకర్తవు నీవే అయిపోతావు. వారు చెప్పుకోవచ్చు, ఖురాన్లో చెప్పుకోండి, వాళ్ళ ప్రమాణంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు, బైబిల్ ప్రమాణంగా బైబిల్ చెప్పుకుంటున్నారు. వాళ్ళ విషయాల్లో వాళ్ళు తప్పులు కావు, వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు వచించుకుంటున్నారు వాళ్ళ గ్రంథ ప్రమాణములతోటి. వాళ్ళని విడిచిపెట్టేస్తే మరి భారతదేశంలో జన్మించి భరత గడ్డ మీద జన్మ తీసుకొని దీన్ని అన్ని కలగోలం చేసి చెప్పేస్తుంటే ముందు సత్య ప్రమాణాలతో నువ్వు అన్ని పరీక్షించి పరిశీలించి చెప్తున్నావా? ఆలోచించి తల్లి, అది నీ విజ్ఞతగా విడిచిపెట్టేస్తున్నావు. ఓం నమః.